హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. హాయ్ చెప్పు. హాయ్ 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 చెప్పు. ఏం చేస్తున్నారు? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పు. ఓకే ఓకేనా? ఈరోజు టిఫిన్ కింద ఉప్మా చేస్తున్నాను. ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ. నేను పాపే కదా, మళ్ళీ మధ్యాహ్నం అన్నం కూర వండుకోవచ్చులేను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ. వీడియోలోకి వచ్చేసాము. ఈరోజు బాండీ పెట్టుకొని 2 గంటలు ఆయిల్ వేసుకున్నాను. రెండు గంటలు ఆయిల్ వేసుకున్న తర్వాత నూనె ఇలా మరుగుతుంది చూడండి. ఉప్మాలో కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, వేరుశనగ గింజలు. నేను పాపే కదా, అందుకని చిన్న కప్పుతో ఉప్మా రవ్వ తీసుకున్నాను. అదే ఉప్మాలకు కావాల్సిన పదార్థాలు ఇవి. ఇంకోండి, ఆయిల్ కూడా కాగిపోయింది. కాగిపోయాక ఉల్లిపాయలు వేసేసుకుందాం. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా, తర్వాత కరివేపాకు, తర్వాత వేరుశనగ గింజలు. అన్నీ వేసేసుకున్నాం. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, వేరుశనగ గింజలు వేసేసుకున్నాం. ఇవి కూడా వేసేసుకున్నాం. అదే పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర. నేను ఈ కప్పు రవ్వకి 2 కప్పులు నీళ్ళు పోసుకుంటాను. దీంట్లో ఒక కప్పు నీళ్ళు పోసేసాను, ఇంకొక కప్పు కూడా నీళ్ళు పోస్తున్నాను. రుచికి సరిపడ ఉప్పు వేసుకున్నాం. ఇలా మరిగిపోవాలి. ఇప్పుడు ఈ టైంలో ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోవచ్చు. కొంచెం చప్పదనంగా ఉంటే వేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. నేను ఉప్మా రవ్వ వేసేసుకుంటున్నాను. చూడండి, ఉప్మా రవ్వ కూడా వేసేసాను.
ఇంకొండి ఉప్మా కూడా రెడీ అయిపోయింది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.